కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 20న ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి అటు నాగార్జున కెరీర్లో కానీ ఇటు ధనుష్ కెరీర్లో కానీ డే 1 హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలబడితే, ఇక నిన్న శనివారం కూడా ఎక్సలెంట్గా హోల్డ్ చేసే సినిమా మరో 23 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా రెండో రోజు కూడా ఇంతవరకు ఏ నాగార్జున సినిమా కానీ ధనుష్ సినిమా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. టోటల్గా 2 రోజుల్లోనే ఈ సినిమా 53 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త రికార్డు పెట్టింది నాగార్జునకి అండ్ ధనుష్కి కలిపి. ఇక ఈ ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా, ముందుగా తెలంగాణలో చూసుకుంటే 2 రోజుల్లో 12 కోట్లు గ్రాస్ వస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 12 కోట్ల గ్రాస్ వచ్చింది 2 రోజుల్లో. అలా టోటల్గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడు నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది 2 రోజుల్లో. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు, కేరళ నుంచే 50 లక్షలు వచ్చాయి 2 రోజుల్లో. ఇక హిందీ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది 2 రోజుల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి, అది కూడా మేజర్గా తెలుగు వర్షన్ అండ్ తమిళ వర్షన్ కలిపి 14 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమా 2 రోజుల్లో 53 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 27 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 27 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 2 రోజుల్లో. మరో 37 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్లు షేర్ రావాలి అంటే మరో 74 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా కలెక్షన్స్ బాగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మరో 20 కోట్ల గ్రాస్ ఈజీగా వస్తుంది. మరో 10 కోట్ల షేర్ వచ్చేస్తుంది. అంటే 50% రికవరీ అయిపోతుంది మొదటి 3 రోజుల్లో, మొదటి వీకెండ్లో. ఇక రేపు సోమవారం వర్కింగ్ డే నుంచి సినిమా హోల్డ్ చేస్తే మొదటి వర్కింగ్ డేస్ వీక్లో 75% దాకా రికవర్ అయిపోతుంది. ఇక బ్యాలెన్స్ 25% రెండో వీకెండ్లో, అంటే 10 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి క్లీన్ హిట్ అవుతుంది. ఆ పైన వచ్చేవన్నీ లాభాలే. అది మన కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శేఖర్ కంబల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే 53 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 27 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 27 కోట్ల వెనక్కి వచ్చేసాయంటే 40% రికవరీ అయిపోయింది 2 రోజుల్లోనే. మరో 37 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్ల షేర్ అంటే మరో 74 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా క్లీన్ హిట్ కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర. ఓకే, బాయ్.